సో మరి సినీ ఇండస్ట్రీలో జాతీయ అవార్డ్స్ కి ఒక ప్రత్యేక ఐడెంటిటీ ఉందని చెప్పొచ్చు. అలాంటిది జాతీయ అవార్డ్స్ కి ఒక క్రేజ్ కూడా ఉంది. సో మరి ఈ నేపథ్యంలోనే అంటే ఇండస్ట్రీలో చూసుకుంటే కనుక ఎన్నో మూవీస్ ఉంటాయి, ఎంతో మంది నటీనటులు ఉంటారు, ఎంతో మంది హీరో హీరోయిన్లు ఉంటారు. కాకపోతే జాతీయ అవార్డ్స్ అన్నవి కొంతమందికే దక్కుతుంది. సో ఈ నేపథ్యంలో మొన్న జరిగిన 71వ జాతీయ ఫిలిం అవార్డ్స్ లో చూసుకుంటే కనుక 7 జాతీయ అవార్డ్స్ అయితే తెలుగు వాళ్ళు సొంతం చేసుకున్నారని చెప్పొచ్చు. అలాంటిది బేబీ మూవీకి గాను, హనుమాన్ మూవీకి అండ్ బలగం మూవీకి ఇలా కొన్ని మూవీస్ కి అయితే జాతీయ అవార్డ్స్ అయితే వచ్చాయి. అండ్ అలాగే ఉత్తమ నటుడుగా షారుఖ్ ఖాన్ అండ్ ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ అయితే జాతీయ అవార్డ్స్ అయితే దక్కించుకున్నారు. సో ఈ నేపథ్యంలో అంటే ప్రతి జాతీయ అవార్డులో గానీ విమర్శలు, ప్రతి విమర్శలు, అభ్యంతరాలు అవన్నీ ఉంటూనే ఉంటాయి. కాకపోతే ఈసారి జరిగిన జాతీయ అవార్డ్స్ లో విమర్శలు చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. అలాంటిది అంటే షారుఖ్ ఖాన్ కి చూసుకుంటే గనక జవాన్ మూవీకి సంబంధించి ఆయనకి ఉత్తమ అవార్డు, ఉత్తమ నటుడు అవార్డును అయితే ఇచ్చారు. అలాంటిది షారుఖ్ ఖాన్ కి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? షారుఖ్ ఖాన్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నార్మల్ గానే ఉంది. షారుఖ్ ఖాన్ కెరీర్ లో ఎన్నో మూవీస్ ఉన్నాయి, బెస్ట్ పర్ఫార్మెన్స్ మూవీస్ ఉన్నాయి. అలాంటిది జవాన్ మూవీకి ఎందుకు జాతీయ అవార్డు ఇచ్చారంటూ కూడా ప్రశ్నలు అయితే వెలువెత్తుతున్నాయి. సో ఈ నేపథ్యంలో అంటే షారుఖ్ ఖాన్ తో పోలిస్తే వేరే నటుల పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, సో వాళ్ళకి జాతీయ అవార్డు ఎందుకు దక్కలేదు అంటూ కూడా చాలా ప్రశ్నలు అయితే వెలువెత్తుతున్నాయని చెప్పొచ్చు. అంటే జాతీయ అవార్డులు రావాల్సిన మూవీస్ అంచనా వేసుకుంటే గనక గోట్ లైఫ్ అండ్ ఆడు జీవితంలో పృథ్వీరాజ్ నటించిన నజీబ్ పాత్ర అని చెప్పొచ్చు. సో అలాంటిది నజీబ్ పాత్ర చూసుకుంటే గనక చాలా డెడికేటెడ్ గా చేశాడు పృథ్వీరాజ్. అండ్ అలాగే ఒక గల్ఫ్ కి ఒక గొర్రెల కాపరిగా ఆయన నటన కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి లెజెండరీ యాక్టర్ ఊర్వశి ఓపెన్ గానే తను కొన్ని కమెంట్స్ అయితే చేశారు. అంటే షారుఖ్ ఖాన్ కి ఏ విధంగా అవార్డు ఇచ్చారు, అసలు దానికి చూసుకుంటే కనుక నార్మల్ గానే ఉంది పర్ఫార్మెన్స్ జవాన్ కి, అలాంటిది పృథ్వీరాజ్ పర్ఫార్మెన్స్ ఇంత బాగున్నా ఎందుకు ఇవ్వలేదంటూ కూడా తను ప్రశ్నించారు. అండ్ అలాగే నటి ఊర్వశికి కూడా ఈ జాతీయ అవార్డులో కూడా ఒక అవార్డు దక్కించుకున్నారని చెప్పొచ్చు. కాకపోతే తనకి పృథ్వీరాజ్ కి అన్యాయం జరగడం వలన తను అవార్డు తీసుకుంటారో లేదో అనే దాని మీద అయితే ప్రశ్నలు అయితే వెలువెత్తుతున్నాయని చెప్పొచ్చు. సో మరి ఈ క్రమంలోనే పృథ్వీరాజ్ చూసుకుంటే గనక ఆ మూవీకి సంబంధించి తన ఒళ్ళు హూనం చేసుకొని ఎంతో కష్టపడి ఆ క్యారెక్టర్ కోసం 4-5 సంవత్సరాల వరకు కష్టపడి ఆ మూవీలో పాత్ర పండించాడు. అలాంటిది పృథ్వీరాజ్ కి జాతీయ అవార్డు రాకపోవడంపై తను చాలా ఆవేదన వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలోనే అంటే ఒక జాతీయ పురస్కారం వచ్చిన తర్వాత కూడా అవార్డు తీసుకోవాలా వద్దా అనే దానిపై అయితే సర్వత్రా విమర్శలు అయితే గుప్పిస్తున్నాయని చెప్పొచ్చు. అలాంటిది పృథ్వీరాజ్ కి చూసుకుంటే కనుక జాతీయ అవార్డు అన్యాయంపై తన గలమెత్తారు, ఓపెన్ గా తను మాట్లాడారు, ఎలా ఏ విధంగా పృథ్వీరాజ్ కి జాతీయ అవార్డు ఇవ్వలేదంటూ కూడా. సో ఈ నేపథ్యంలో అసలు ఊర్వశి పృథ్వీరాజ్ కి అనుసంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో మరి చూడొచ్చు, జాతీయ అవార్డుల తీరుపై నటి అసహనం. జాతీయ అవార్డులు ప్రకటించినప్పుడల్లా కొన్ని పురస్కారాల విషయంలో విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తం కావడం మామూలే. అయితే ఈసారి విమర్శలు కాస్త ఎక్కువగానే వచ్చాయి. ముఖ్యంగా ఉత్తమ నటుడి పురస్కారాన్ని జవాన్ సినిమాలో నటనకు గాను షారుఖ్ ఖాన్ కు కట్టబెట్టడం మీద సర్వత్రా వ్యతిరేకత వచ్చింది. షారుఖ్ గొప్ప నటుడే అయినా తన కెరీర్ లో అద్భుతంగా పర్ఫామ్ చేసిన వేరే సినిమాలను వదిలేసి జవాన్ లాంటి మామూలు చిత్రానికి అవార్డు ఇవ్వడమే చాలా మందికి రుచించలేదు. అండ్ పైగా పోటీలో ఉన్న నటుల పర్ఫార్మెన్స్ తో పోలిస్తే జవాన్ లో షారుఖ్ నటన సాధారణమనే చెప్పాలి. ఎక్కువ మంది జాతీయ అవార్డు వస్తుందని అంచనా వేసింది ది గోట్ లైఫ్, ద ఆడు జీవితంలో పృథ్వీరాజ్ సుకుమారం చేసిన నజీబ్ పాత్రకే. అందులో జీవనోపాధి కోసం గల్ఫ్ కి వెళ్లి అక్కడ గొర్రెల కాపరిగా మారిన వ్యక్తిగా పృథ్వీరాజ్ అత్యద్భుతంగా నటించాడు. కానీ ఈ పాత్రకు అవార్డు రాలేదు. సో మరి పృథ్వీరాజ్ అవార్డు రాకపోవడం మీద సీనియర్ నటి ఊర్వశి ఓపెన్ గా జ్యూరీ తీరును ఎండబెట్టారు. తెలుగు వారికి కూడా బాగా పరిచయం ఉన్న ఈ లెజెండరీ యాక్టర్ తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డులో ఉల్లోలుకు చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా ఎంపికైంది. సో అయినా సరే ఆమె పృథ్వీరాజ్ విషయంలో జరిగిన అన్యాయంపై గలం విప్పింది. నజీబ్ పాత్ర సామాన్యమైంది, కానీ దానికోసం పృథ్వీరాజ్ ప్రాణం పెట్టి పనిచేశాడని, ఒళ్ళు హూనం చేసుకొని నటించాడని, ఆ పాత్ర వెనక 4-5 ఏళ్లు కష్టం దాగి ఉందని పేర్కొంది. సో ఎంపురన్ సినిమా తీయడం వల్లే పృథ్వీరాజ్ కు అవార్డు రాలేదని ఓపెన్ సీక్రెట్ అని ఆమె కుండె వద్దలు కొట్టింది. పృథ్వీరాజ్ కి జరిగిన అన్యాయానికి నిరసనగా తాను జాతీయ అవార్డు
తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టు ఊర్వశి స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం. అండ్ పృథ్వీరాజ్ కు అవార్డు ఇవ్వకపోవడంపై మాలీవుడ్ లో చాలా మంది అసంతృప్తి ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేక సైలెంట్ గా ఉన్నారు. సో తనకు అవార్డు వచ్చినా సరే ఇంత ఓపెన్ జ్యూరీని తప్పుపట్టడం ఊర్వశికే చెల్లింది. సో మరి పృథ్వీరాజ్ కి జాతీయ అవార్డు రాకపోవడంపై మొత్తం మాలీవుడ్ కూడా ఆవేదనతో ఉందని చెప్పొచ్చు. కాకపోతే కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడలేక వాళ్ళందరూ కూడా సైలెంట్ గా ఉన్నారు. కాకపోతే తనకు జాతీయ అవార్డు వచ్చినా కూడా ఊర్వశి తన గలం విప్పిందని చెప్పొచ్చు పృథ్వీరాజ్ గురించి. సో ఈ నేపథ్యంలో అంటే జాతీయ అవార్డు ఫంక్షన్స్ అనేవి కొంతమందికి దక్కుతాయి, కొంతమందికి దక్కవు. అలాంటిది మామూలుగా చూసుకుంటే చాలా స్పోర్టీగా ఉండాలి. అండ్ కాకపోతే ఇలా షారుఖ్ ఖాన్ మీద కమెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. అండ్ అలాగే షారుఖ్ ఖాన్ చూసుకుంటే గనక జవాన్ మూవీలో జాతీయ అవార్డు అయితే దక్కించుకున్నాడు ఆయన. అండ్ అలాగే ఆయనకి చాలా మూవీస్ ఉన్నాయి, చాలా పర్ఫార్మెన్స్ పరంగా. అలాంటిది ఎన్నో మూవీస్ ఉన్న జవాన్ కి ఎందుకు ఇవ్వాలి? అండ్ అలాగే వేరే నటీనటులతో పోలిస్తే గనక జవాన్ పెద్ద అంత గొప్పగా లేదు, అలాంటిది వేరే మూవీస్ కి ఇవ్వాలి కానీ దీనికి ఎలా ఇచ్చారంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో పృథ్వీరాజ్ పాత్ర ఇంత బాగున్నా, ఒక గొర్రెల కాపరిగా అందులో ఎంత మంచిగా పాత్ర పండించినా కూడా ఆయనకి ఇవ్వకపోవడంపై మాత్రము తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలో ఏదైతే పాత్ర పండించాడో, నజీబ్ అనే పాత్ర పండించాడో, అందులో ఆయన కష్టం కానివ్వండి, లేకపోతే 4-5 సంవత్సరాల కష్టం కానివ్వండి, ఆయన ఓర్పు సహనం కానివ్వండి, చాలా కష్టపడి పనిచేశాడంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఊర్వశి గలం విప్పి జాతీయ అవార్డు కోసము పృథ్వీరాజ్ కోసం గలం విప్పి మాట్లాడిన మాటలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.